అయ్యో అయ్యో జాగ్రత్తమ్మా కాస్త. నాకు తెలుసులేవే. ఏం కాదులే పద్మా, పెద్దవాళ్ళకన్నీ తెలుసు. అబ్బో, పద్మకప్పుడే తన మాంగళ్యం మీద ప్రేమాభిమానాలు ఎక్కువైపోయాయి. మరందుకే తెగ కంగారు పడిపోతుంది. పెళ్లైన తర్వాత స్త్రీకి ఆలోచన, స్వభావం ఒకటేమిటి అన్నీ మారిపోతాయి. మాంగళ్యానికిచ్చే ప్రాధాన్యత దేనికి ఎవ్వరికీ ఇవ్వదు. అమ్మ పద్మ, నువ్వేం కంగారు పడకు, ఏమీ కాదు. పద్మా, నువ్వేం కంగారు పడకు. బాబు నువ్వు ముందుకురా. అల్లుడు గారు అట్రండి, అల్లుడు గారు అట్నుంచి రండి. అమ్మా శ్యామ కొద్ది పక్క జరగమ్మా. ఇవిగో రాజీ, నువ్వు కూడా వేయమ్మా. అలాగే. చెల్లి నువ్వు కూడా రా. వస్తున్నా. పెడుతున్నా పెద్దమ్మా. రండి. అమ్మా లిల్లీ, ఆ బొట్టు కొంచెం సరిచేయమ్మా. అమ్మా, మిగతా వాళ్ళంతా అక్షంతలు వేయండి. జయంతి, మంగళహారతి ఇవ్వండి. పెద్దమ్మ మంగళహారతిద్దాం. అక్క, మనం మంగళహారతిద్దాం. ఆ అమ్మయ్యా, పూసలు గుచ్చడం అయిపోయింది, హారతి ఇవ్వటం అయిపోయింది. ఇంకే ఉందక్క. ఇంకా ఉందత్తయ్య గారు. ఇంకే ఉందక్క. ఇంకే ఉంది అల్లుడు గారు. ఉందత్తయ్య గారు.
మీరే పెట్టండి. అమ్మా రాజేశ్వరి, ఇదేం వింత? పూసలు గుచ్చే కార్యక్రమంలో ఈ కార్యక్రమం లేదే. పూసలు గుచ్చే కార్యక్రమంలో ఈ తంతు లేదు కదమ్మా. అయితే మీ భర్తలకి మీ మీద ప్రేమ లేదేమో. మంచి మాట చెప్పారు అల్లుడు గారు. ఏమండి, ఏంటిది? వద్దు, అందరూ నవ్వుతున్నారు. ఇందులో నవ్వడానికేముంది? ఇదేం నవ్వులాటకు చేస్తుంది కాదు. అయినా సరే వద్దు, బాగొద్దు. లేవండి, లేవండి. ఎందుకు బాగుండదు? నీకో విషయం తెలుసా? ఆడపిల్ల గోరంటాకి ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అంటారు. అలాగే మగవాడికి తాంబూలంతో నోరు ఎర్రగా పండితే మంచి భార్య వస్తుంది అంటారు. అవునా? అవునా అల్లుడు గారు, చాలా బాగా చెప్పారు. అసలు మీకు ఇన్ని విషయాలు తెలుసని నేను ఊహించలే లేదు. తెలియని విషయాలు అల్లుడు గారు చెప్తున్నారు కదక్కా, విని నేర్చుకో. చెల్లి, నీకిక్కడ అసలు విషయం అర్థం కావట్నే లేదు. ఆహా, ఏంటో అది. పద్మకాళ్ళకి ఇంతమంది చూస్తుండగా అల్లుడు గారు పట్టీలు పెడుతున్నారంటే ఏమనుకుంటున్నావు? ఇంత చెప్పిన దానివి ఆ ఒక్క ముక్క కూడా నాతో చెప్పించడం ఎందుకు? అది కూడా నువ్వే చెప్పారాదక్కా. మీరెవరూ చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. ఆడపిల్ల పుట్టగానే తండ్రి తొలిసారి ఆ పసిబిడ్డ పాదాల మీద ముద్దాడి బుడిబుడి అడుగుల చప్పుడు శ్రావ్యంగా వినిపించాలని తన మనసులో ఉన్న ముద్దుమురిపాల్ని బుల్లి బుల్లి మువ్వలుగా చేసి బాల్యంలో కన్నతండ్రి పట్టీలుగా పెడతాడు. ఆ పిల్ల పెద్దదై చెంగు చెంగున నట్టింట్లో పరిగెడుతుంటే ఆమె కాలిపట్టీలు చేసే సవ్వడి విని సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి తన ఇంట్లో నాట్యం చేస్తుందనుకుని మురిసిపోతాడు. పెళ్ళయ్యాక ఆ ఆనందం తండ్రి నుంచి భర్తకు చేరుతుంది. తన భర్త మురిపాలని తన కాలి మువ్వలగా చేసుకుని ఆ సవ్వడితో ఆ గృహిణి తన కుటుంబంలో అందరినీ ప్రేమతో అక్కును చేర్చుకుంటుంది. బాధ్యతని గుర్తు చేస్తుంది, కట్టడి చేస్తుంది. ఏ ఆపదొచ్చినా నేనున్నానని ఇంటిల్లిపాదికి ధైర్యాన్నిస్తుంది. అలా అని మువ్వల్ని చూస్తే ప్రేమలు ముద్దులు మురిపాలే కాదు, పవిత్రతను తెలిపే ఓ సందర్భం గుర్తొస్తుంది. వనవాసంలో సీతాదేవిని రావణాసుడు అపహరించిన తర్వాత ఆ తల్లి వదిలేసిన నగల్ని హనుమంతులు వారు తీసుకొచ్చి లక్ష్మణుడికి చూపించి గుర్తుపట్టమంటే ఎన్ని నగల్ని చూపించినా లక్ష్మణస్వామి గుర్తుపట్టలేదంట. చివరాఖరికి సీతమ్మ వారి కాలిపట్టీలు చూపించగానే అవును, ఇవి నా తల్లి సీతమ్మ నగలే అని విలపిస్తూ నమస్కరించాడట. అది పట్టీల పవిత్రత.
ఇన్ని చెప్పిన నేను పట్టీల ప్రణయాన్ని చెప్పకపోతే ప్రేమికులందరూ చిన్నబుచ్చుకుంటారు. అందుకే చెప్తాను. నా కొడుకు చంద్ర ఎక్కడ చచ్చాడు? సమయానికి కనపట్టు. తన గుండెల్లోని ప్రేమని పైకి చెప్పలేని ప్రియుడు తన పాదాలనే తన గుండెగా చేసుకుని తన హృదయ స్పందన తనే తనివి తీరా వినాలని తన ప్రియురాలికి పట్టీలు తొడుగుతాడు. అది ప్రేయసీ ప్రియులకు మాత్రమే అర్థమయ్యే భాష, ప్రేమ భాష. తెలుసా వాలే నీ రూపం చూడతరమా మాయేదో చేసావే సొగసా శ్వాసంలో చేరావే కనుమా మనసునై నిజమే క్షణములలో మనసనేలే కనులకు అమ్మమ్మ, అమ్మమ్మ, this is small doubt. Can I ask you? అమ్మమ్మ, పెళ్లిలో తాళి కట్టించారు కదా, ఇప్పుడు ఇలా పూసలు గుచ్చే ప్రోగ్రామ్ ఏంటి? Is there any importance for this occasion? ఆ సంగతి నేను చెప్తానమ్మా. ఆడది ద్రవ పదార్థం లాంటిది. అది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకు తగ్గట్టుగా ద్రవం ఎలా కనిపిస్తుందో ఆడది అంతే. ఆడది పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా అందరిలోనూ మమేకం అవుతుంది, అంటే లీనం అవుతుంది. అలాంటి ఆడది సౌభాగ్యవతిగా ఉంటే ఆ ఇల్లు, ఆ ఇంట్లోని మనుషులు సకల భోగ భాగ్యాలతో కళకళలాడుతూ ఉంటారు. అందుకే ఈ పూసలు గుచ్చే శుభ కార్యక్రమం చేస్తారు. నరదృష్టి సోకితే నా పరాయైనా పగిలిపోతుంది అంటారు. అందుకని దిష్టి తగలకుండా నల్ల పూసలు, అలాగే తెలుపు ఎరుపు రంగులో ఉండే ముత్యం, పగడం మాంగళ్యానికి చేర్చి కడతారు. రెండు రంగులు కట్టడంలోని అర్థం ఏమిటంటే, మంగళసూత్రాలని కలుపుతూ కట్టే ఈ పూసలు పుట్టింటి సౌభాగ్యానికి, అత్తింటి సౌభాగ్యానికి సంకేతాలు. ఇది చాలా. ఇంకా ఏవైనా వివరాలు కావాలా? వావ్, సో నైస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమొద్దు, చాలు. అమ్మమ్మ, శామ్, పద్మక్క పెళ్లి దగ్గర నుంచి 16 రోజుల పండగ వరకు నువ్వు అన్ని కార్యక్రమాలు చూసావు కదా. నీకు అమెరికన్ స్టైల్ ఆఫ్ మ్యారేజ్ ఇష్టమా లేదా ఇండియన్ ట్రెడిషనల్ మ్యారేజ్ ఇష్టమా?
ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది. ఇంతలా జరగకూడదు జరుగుతుంటే నా సుపుత్రుడు చంద్ర ఏం చేస్తున్నాడో. సమయానికి ఎక్కడుండాలో అక్కడ ఉండడు. రే చంద్ర, ఎక్కడున్నావురా? త్వరగా రారా, లేకపోతే శామ్ సూర్య మైకంలో పడిపోయేలా ఉందిరా. త్వరగా రారా. అమ్మా, ఏంటిది? అమ్మా పద్మ, ఏమైంది? బొట్టు చూసావా ఎలా పెట్టావో? అయ్యో, ఇలా పెట్టేసేనా? అక్క, మనిషివేమో ఇక్కడ, మనసేమో ఎక్కడో ఉంది. అబ్బే, అదేం లేదు చెల్లి. లేకపోతే ఏంటమ్మా? అక్క, నువ్వు నా కొడుకు సూర్య మీద నుంచి దృష్టి మళ్లిస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావని నీకే అర్థం అవుతుంది. అది కాదులే చెల్లి. బాబు సూర్య, ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో నువ్వెందుకు? అల్లుడు గారి కంటే తప్పదు. అక్కడికి వెళ్ళి ఆ పనులని చూడొచ్చు కదా. వెళ్ళు. అలాగే పెద్దమ్మ, ఎలాగూ నేను వచ్చిన పని కూడా అయిపోయింది. అక్క, కళ్ళు చల్లబడ్డాయా? ఇక చాలే, ఇకనైనా కూతురు మీద దృష్టి పెట్టు. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా చెల్లి? అమ్మా, మీరందరూ భోజనానికి పదండి. పద్మ, నువ్వు కూడా లే. లే, మీరందరూ పదండి. అక్కడ తుడుస్తాలి, పదవే. ఎటువైపు అమ్మా? ఆ పోన్లే, మీ అమ్మ ఇటువైపు నుంచి సోదరులు వెళ్ళారా? లేరా అమ్మా? పద్మక్క పెళ్లి దగ్గర నుంచి 16 రోజుల పండగ వరకు నువ్వు అన్ని కార్యక్రమాలు చూసావు కదా. నీకు అమెరికన్ స్టైల్ ఆఫ్ మ్యారేజ్ ఇష్టమా లేదా ఇండియన్ ట్రెడిషనల్ మ్యారేజ్ ఇష్టమా? What happened to Surya? Why he's asking me like that? అసలు అంతమంది ముందు సూర్య అలా అడగడం ఏంటి? What is he thinking about me? హాయ్ శామ్. శామ్, హాయ్ చంద్ర. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? అంటే అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, మధ్యలో వచ్చేసావేంటి? ఓ, అదంతా చూస్తుంటే బోర్ కొడుతుంది కదూ. నాకు అంతే, కొన్ని అస్సలు ఇష్టం ఉండవు శామ్. ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు శామ్. అవును, ఆ పట్టీలు ఎప్పుడు కొన్నావు? ఏం లేదు, చాలా బాగున్నాయి. I see. కాఫీ తాగావా? టిఫిన్ తిన్నావా? భోజనం చేసావా? తర్వాత ఏం చేస్తావు? శామ్, ఏంటి చంద్ర? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అదిగో మళ్ళీ ఏం అడిగినా అంటావేంటి? అసలు ఏమైంది నీకు? ఎందుకు అలా అవుట్ ఆఫ్ మూడ్ లో ఉన్నావు? ఆర్ యు ఆల్ రైట్? అయ్యో, దయచేసి ఏమన్నా మాట్లాడు శామ్. సారీ ఏమన్నావు? అంటే నేను ఇన్సేపు ఆగింది, నువ్వు ఏది వినలేదా? విన్నాను. ఏం మాట్లాడాను చెప్పు. నో, చెప్పక్కర్లేదు. అని మాత్రం అనకు, ఓకే? ఓకే. అవును చంద్ర, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి? ఆఫీస్కి వెళ్ళలేదేంటి? సడన్ గా ఆఫీస్ గుర్తొచ్చిందేంటి శామ్కి? ఇప్పుడు అర్థమైంది. ఈ టైంకి ఆఫీస్లో ఉండాలి, కానీ ఇంట్లో ఉన్నానని శామ్ హట్ అయింది. అందుకే అని మాత్రమే అంటుంది.
కమాన్ చంద్ర, ఆఫీస్ కి వెళ్ళలేదేంటి? వై చంద్ర? ఎస్, శామ్ నిజంగానే హట్ అయింది. వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే శామ్ ఇంకా ఇంకా హట్ అవుతుంది. చంద్ర, చంద్ర, వేర్ ఇస్ హీ? ఇంతలోనే ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు?